మకర రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 7 డిసెంబర్ 2025 ఆదివారం నుంచి 13 డిసెంబర్ 2025 శనివారం వరకు మకర రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే ద్వితీయ రాహు, తృతీయ శనైశ్వరుడు, షష్టమ చంద్రగురుడు, అష్టమ కేతువు, లాభస్థిత రవిబుధ శుక్ర కుజుల సంచారం. మకర రాశి వారికి మానసికమైనటువంటి ధైర్యంతో ప్రతి పనిలో చక్కటి సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ద్వితీయ రాహు సంచారం వల్ల ఖర్చు స్థానం పెరుగుతుంది. తృతీయ శనైశ్వరుని సంచారం వల్ల ఇచ్చిన ప్రతి పనిలో కూడా శ్రమతో కూడుకున్న విజయాలు సాధించుకుంటారు. మనోధైర్యం పెరుగుతుంది. సహాయ సహకారాలు పొందుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు. షష్టమ బృహస్పతి సంచారం వల్ల విద్యార్థులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. షష్టమ చంద్రుడి యొక్క సంచారం వల్ల ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో విజయం సాధించుకుంటారు. వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరమైన వారంగానే చెప్పుకోవచ్చు. నూతన గృహ నిర్మాణాలు, గృహ కార్యాచరణ, ఆస్తి సంబంధితమైన వ్యవహారాలు విజయం సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక లాభస్థిత రవిబుధ శుక్ర కుజుల సంచారం వల్ల ముఖ్యంగా వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు కూడా ఈ వారంలో చక్కటి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా శ్రద్ధ పాటించిన మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన. ద్వితీయ రాహు సంచారం వల్ల అనవసరమైనటువంటి ఆరోగ్య విషయాల్లో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ వల్ల కొంత ఖర్చు స్థానం పెరుగుతుంది, నరఘోష పెరుగుతుంది. మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి శుభఫలితాలు పొందేటువంటి వారంగా మకర రాశి వారికి చెప్పుకోవచ్చు. దైవిక బలంతో ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగా మకర రాశి వారికి చెప్పుకోవచ్చు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాల వారికి సానుకూలమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక మకర రాశి వారు ముఖ్యంగా కొత్తగా ప్రారంభం చేసేటువంటి వ్యవహారాలు, వీటిలో మనకి ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు తక్కువ మొత్తంలో పెట్టుకోవటం, రుణబాధల నుంచి ఉపశమనాన్ని పొందటం, దైవిక బలంతో ప్రతి పనిని సాధించుకోవచ్చు. ఎందుకంటే రాహు, అష్టమ కేతు ప్రభావం ఉంది కాబట్టి ఈ రాశివారు మనం ఎంతో చేద్దాం అనుకున్నటువంటి వారు ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన. కాబట్టి ఈ రాశి వారికి వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు. ఇక మకర రాశి వారు చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. ఈ రాశి వారికి అష్టమ కేతువుకి గణపతి యొక్క ఆరాధన బుధవారం రోజు విశేషంగా చేసుకోవటం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని మంగళవారం రోజు చేసుకోవటం వల్ల రుణ, ధన సంబంధితమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. తలపెట్టే ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు. ఆలస్యం, ఒత్తిడి, జాగరూకత, మానసిక అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. ఈ రాశివారు చక్కగా గణపతి యొక్క నామాన్ని మీరు ప్రతిరోజు జపం చేసుకోండి. ఓం గం గణపతయే నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల మకర రాశి వారు విశేషమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు.